వేదిక పైన ఉన్న బీసీ నాయకులు మరియు బీసీ ఉద్యమ నౌకకు సారథిగా ఉన్న మన తీర్మాన్ మల్లన్న గారికి నమస్కారాలు. చరిత్రలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మా కమ్యూనిటీలో ఏదైతే ఎరకల కమ్యూనిటీ ఉందో చరిత్రలో చూసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అత్యంత అణగారిక వర్గంగా గుర్తించబడుతుంది. ఒకప్పుడు దొరలకు ఎవరైతే అగ్రస్ కులాలలో ఉన్నారో వాళ్ళకి బొటన వేలు కోసిచ్చి మేము వెనుకబడినట్టుగా ఇప్పుడు కాకుండా అందరూ చైతన్యవంతులయ్యారు, చాలామంది చదువుకున్నారు, మేధావులు ఉన్నారు. ఈ బీసీ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే బీసీ అంటే గొల్ల, కుర్మ, శాలి, మంగళి కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరు బీసీలో భాగమని గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికి కూడా మనము వర్ణాలకు పల్లకి మోయకుండా వాళ్ళ రాజ్యాధికారానికి పాడే కట్టాల్సిందిగా ఈ సభాముఖంగా అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే గుర్తింపు లేకుండా, ఎవరైతే సపోర్ట్ లేకుండా, ఎవరైతే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ తీర్మాన్ మల్లన్న స్ఫూర్తిగా నిలుస్తాడని నేను ఈ వేదిక మీద తెలియజేస్తున్నాను. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వాదంతో ఎవరైతే మన బీసీలను అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని కుర్చీలను కైవసం చేసుకొని పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి మనం గుణపాఠం నేర్పాల్సిన సమయం దగ్గరకు వచ్చిందని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఇప్పుడు ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఐక్యంగా కొట్లాడి రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మన చత్తాచాటి బీసీ అంటే అగ్రకులాలకు వణుకు పుట్టేలా మీరందరూ చేయి కలిసి నడిచి బీసీ ఉద్యమాన్ని ఒక తెలంగాణలో కాకుండా దేశ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలని, దీన్ని తెలంగాణనే బీసీకి ఆదర్శంగా నిలవాలని దేశంలో నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రమా. ఇప్పుడు చాపర్